ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, వారం అంతా కాపాడయ్యా, కృప చూపించయ్యా అని వేడుకుంటున్నాం. కానీ వారం రోజులైన తర్వాత మరలా ఆదివారం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనకి ఏమైనా తక్కువ అవుతుందా? ఒక్కొక్క రోజు మన దగ్గర పని ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏమైనా తక్కువ అవుతుందా? ఒక్కొక్క రోజు మన దగ్గర చేతులు డబ్బులు ఉండొచ్చు, లేకపోవచ్చు, ఏమైనా తక్కువ అవుతుందా? దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. సమృద్ధి చేత మన కుటుంబాలను నింపాలని కోరుకుంటున్నాడు. సమృద్ధి చేత మన కుటుంబాలు ఆశీర్వదించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. శిష్యులు పిలిచాడు, ఇదిగో మిమ్మల్ని సేవకు పంపించా, మిమ్మల్ని పరిచర్యకు పంపించా, ఆ ప్రాంతానికి వెళ్ళండి, ఈ ప్రాంతానికి వెళ్ళండి, మీరు వెళ్ళిన ఇంటికల్లా శుభం చెప్పండి అని చెప్పాను. వెళ్ళారు, సేవ చేశారు. ఏం తీసుకెళ్ళొద్దన్నా? సంచి తీసుకెళ్ళొద్దన్నా, జాలిగా మీరు ఏది తీసుకెళ్ళొద్దన్నా, చెప్పులు తీసుకెళ్ళొద్దన్నా, ఏది లేకుండా మీరు వెళ్ళారు. ఏమైనా తక్కువైందా? ఏ పూటైనా మీరు పస్తున్నారా? ఏ పూటైనా మీ కడుపు మాడిందా? ఏ పూటైనా మీరు ఆకలితో అలమటించారా అని అడిగితే, అయ్యా మేము వట్టి చేతులతో వెళ్ళాం, సంచి తీసుకెళ్ళా, జాలి కూడా ఏది కట్టుకెళ్ళా, చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళాం, మాకు ఏది తక్కువ కాలేదని అన్నారు.